అంటే దుబాయ్ కదా, తెలుగు కాస్త ప్రాబ్లం అన్నమాట. ఇదేంటిది నేను కదా రామారావు. కాలిందా? వచ్చే 24 గంటలు నువ్వు రాకపోతే పెర్ఫ్యూమ్ ప్రసాదం నాకెంత కాలుద్ది? నువ్వు రామారావు నాకు తెలియదు. అదే కదా. అయితే గిఫ్ట్ మీకు దెంగే. నువ్వు తర్వాత ముందు లోపల రండి. రండి సార్. కూర్చోండి. కానివ్వండి, నుంచి పారిపోయిన ఉన్నా. పేమెంట్ అంతే అడగచ్చు. మా రామారావు మీ గురించి ఎప్పుడు చెప్తూనే ఉంటాడు. మీ గురించి మాత్రం నిన్నే చెప్పాడు. అదే నాన్న నిన్న ఫోన్ లో మాట్లాడారు కదా, అదే అంటున్నారు కదా. మీ బిజినెస్ నాది. నీది కదమ్మా, మందే. ఓ సపరేట్ బిజినెస్ ఉన్నాయా? మాది లిమిటెడ్ కంపెనీ అండి, ఈవిడ అన్లిమిటెడ్. అన్లిమిటెడ్. ఇంతకీ మీలో మాది అమ్మాయి ఎవరు? అదేంటి మీ అమ్మాయి మీకు తెలీదా? అయ్యో అమ్మా, కొంచెం లేటుగా వస్తే దానికి అలాగానా? నాన్నగారి కాళ్ళకి నమస్కారం చేయమ్మా. నన్ను ఆశీర్వదించండి డాడీ. అదేంటమ్మా డాడీ నేను కదా. నేను మీతో మాట్లాడను. దుబాయ్ నుంచి డైలీ కాల్ చేస్తానని చెప్పారు, ఒక్కసారి కూడా కాల్ చేయలేదు. నేను మీ మీద అలిగాను. పోనీలే అమ్మా, డాడీయే కదా. నేను ఆయన కూతుర్ని అంకుల్. అబ్బా సుల్లాపి నాకు స్నాక్స్ పెట్టండి. మీ పిల్లలా? నాకు మా ఎండికి పుట్టాడండి. ఎండి అంటే నేనేనండి. నీ పేరేంటి బాబు? సురేష్ బాబు. నీ పేరు? జీ కరీముల్లా. అంటే ఈ కడుపులో పడాలని కడప దర్గాకి వెళ్ళి మొక్కున్నామండి. దుబాయ్ లో కూడా కడప ఉందా? నేను కడుపుతో ఉన్నప్పుడు కడుపులో ఉన్నా. సరే గాని వచ్చిన మాట మాట్లాడినా. ఆ, ఏం లేదండి, మీ అమ్మాయి మా ఇంట్లో వారం రోజులే ఉన్నా మాకు చాలా దగ్గరయ్యింది. హా? నాది పోలిక అసలు రాలేదు. నాది అయితే 2 దినాల్లో దగ్గరైపోతాది. అంటే నాన్న బాగా కలివిడి ఫ్యామిలీ అని. మీ అమ్మాయికి మా అబ్బాయినిచ్చి పెళ్లి చేద్దాం అనుకుంటున్నాం. మీకు అభ్యంతరం లేకపోతే. శైలు, నువ్వు ప్రేమించావా? అది నా పెంపకంలో. చిన్నప్పుడు ఈ చేత్తో నీకు పోలియో చుక్కలు వేయించాను. ఇదే చేత్తో నీ పెళ్లికి నీ బుగ్గ మీద చుక్క పెడదామని ఎంతో ఆశపడితే నాకే చుక్కలు చూపిస్తావా? ఎవడో నీ చేతికి రింగు తొడుగుతుంటే నేను పెట్టిన రింగు నీకెందుకు? ఇచ్చేసేయ్, ఇచ్చేయ్, ఇచ్చేయ్. రావట్లేదు. ఉన్నానయ్యా. నువ్వు ఉండరా. ఏమమ్మా ఈ బాబాయ్ చచ్చిపోయాడు అనుకున్నావా? నువ్వు ఐస్ క్రీమ్ అడిగితే ఐస్ క్రీమ్ పార్లరే కొనిచ్చేశానే. నువ్వు కోవా అడిగితే డైరీ పార్లరే కొనిచ్చేశానే. అలాంటిది మమ్మల్నే మర్చిపోయి పేర్లరగా లవ్ చేసావా అమ్మా? వేరెవడో నీ మెళ్ళో 3 ముళ్ళు వేస్తుంటే నా చేత్తో నీ మెళ్ళో వేసిన గొలుసు నీకెందుకమ్మా? నాకు ఇచ్చే. ఏయ్, ఆపు, ఆగండి. మీరు అపార్థం చేసుకున్నారు. వాళ్ళిద్దరూ ప్రేమించుకోలేదు. మేమే వాళ్ళిద్దరికి పెళ్లి చేస్తే బాగుంటుందని అడిగాం. ఈ విషయం మీ శైలికి కూడా తెలీదు. మీకు అభ్యంతరం లేకపోతే ముహూర్తాలు పెట్టుకుందాం. అయితే మేము మీ అబ్బాయితో మాట్లాడాలి. నో ప్రాబ్లం. సిను, రే కరెక్ట్ గా ఓకే అనే టైం బయటకు వచ్చారు. ఏమైంది మీకు? ఏమవడం పెట్టాను? మీ నాన్న డైరెక్ట్ గా క్లైమాక్స్ చేయాలని చెప్పేస్తున్నాడు. కట్ ఇవ్వకుండా కట్ చేద్దాం అనుకున్నాడా? ఇదిగో సీను, నువ్వు ఇచ్చిన అడ్వాన్స్ కి మేము చెప్పిన డైలాగులు బ్యాలెన్స్ అయిపోయి మిగిలిన బ్యాలెన్స్ ఇస్తేనే కంటిన్యూ చేస్తాం. కొట్టను. బావగారు సడన్ గా అడిగితే మీరు మాత్రం ఎలా చెప్తారు? ఒక రోజంతా ఆలోచించి చెప్పండి. మేము ఇక్కడే ఉంటాం. సిను, గుద్దుతా. ఈ సీనిగడి కన్నా నానే బెటర్. అవును. ఒక రోజు ఈ రిసార్ట్ లో రిలాక్స్ అవుదాం. నా రూమ్ కి రా. ఆగు, ఇప్పుడు నా పిల్లం కదా. తెలుసు, అందుకని రమ్మంటాడు. సర్లే, నువ్వు రావే. అయ్యా వాడు దొరికాడా? తిరుపతి గల్లీ గల్లెతికామయ్యా, కానీ వాడిది తిరుపతి కాదని తెలిసిందయ్యా. వాడు అక్కా బావ మాత్రం తిరుపతిలో ఉంటారు. వాడిది హైదరాబాద్ అయ్యా. హైదరాబాద్? ఇప్పుడు అందరు కలిసి హైదరాబాద్ లో ఉన్నారంట అయ్యా. ఏం సీను, వెళ్ళిన పని ఏమైంది? అన్నా ఇక సిచ్యువేషన్ చాలా టైట్ గా ఉంది. ఇంకా 2 రోజులు పడుతుంది. బాయ్. ఇంకా 2 ఏంటి, శత్రువు నీ ఇంటికే వచ్చాడనుకుంటున్నావా? నా కూతురునొకడు తీసుకెళ్లిపోయాడు. ఎవరు? దాన్ని ప్రేమించినోడే. వాడిది హైదరాబాద్ అని తెలిసి ఇక్కడికొచ్చా. రేయ్ సార్, వీడే.
నేను పోలీస్ పవర్ పొలిటికల్ పవర్ వాడగలను కానీ ఆడపిల్ల విషయం బయటికి తెలిస్తే పరుగు పోతుంది. హైదరాబాద్ లో నువ్వు ఏదైనా చేయగలవని తెలుసు. జరిగిందేది మనసులో పెట్టుకో. నీకెంత డబ్బైనా ఇస్తాను. నా కూతురు నాకు కావాలి. మిగతా విషయాలు తర్వాత మాట్లాడుకుందాం. వీడు హైదరాబాద్ లో ఎక్కడున్నా పట్టుకొచ్చి నీ కూతుర్ని నీకప్పచెప్పి మన స్నేహాన్ని మళ్ళీ నిలబెట్టుకుంటా పిఆర్. గుడ్. నా కూతురు దొరికే వరకు ఇదే సిటీలో నేను ఉంటా. నా ప్రయత్నం నేను చేస్తా. నీ ప్రయత్నం నువ్వు చేయి. ఎలా ఉన్నావా? బాగున్నాను. యాడున్నావా? ఇదేంటిది లహరి రెసార్ట్స్ అని అక్కడికి వచ్చాం. నేను కూడా లహరి రిసార్ట్స్ లోనే ఉన్నాను రా. దుబాయ్ నుంచి నీ కోసం వచ్చి 2 రోజులు అయిందిరా. నా కాడికి రావేంద్రా నువ్వా? ఎవడ్రా నువ్వు? నేను రా పర్ఫ్యూమ్ ప్రసాద్ నే. పర్ఫ్యూమ్ ప్రసాద్. పర్ఫ్యూమ్ ప్రసాద్ నా ఎదురుగా ఉంటే నువ్వెవడా పర్ఫ్యూమ్ ప్రసాద్ అంటావు? నేను ఇక్కడ ఉంటే ఆడొక పర్ఫ్యూమ్ ప్రసాద్ ఉన్నాడా? ఆడేవాడా పర్ఫ్యూమ్ ప్రసాద్ అంటాడు? ఎవడ్రా నువ్వు? పర్ఫ్యూమ్ ప్రసాద్ అని చెప్పి దొంగ పేర్లు పెట్టుకుని అందరూ ఫోన్ చేసి మోసం చేస్తున్నావా? మళ్ళీ కానీ ఫోన్ చేస్తాను చంపడేస్తాను. పెట్టే ఫోన్. చెప్తారు ఏందిరా? టైంకి నేను మేనేజ్ చేశాను కాబట్టి సరిపోయింది. లేకపోతే కొంప మునిగిపోయింది. మీ డబ్బులు మీకు అన్ని కదా. ముందు ఈ డ్రామా ఫుల్ స్టాప్ పెట్టండి. అది కాదు బాబు, క్లైమాక్స్ ఎరగదిద్దామని. ఇది ఎరగదీయండి. క్లైమాక్స్ తర్వాత చూసుకోవచ్చు. పదండి. సరే పద. పాజిటివ్ డెసిషన్ తీసుకున్నందుకు చాలా థ్యాంక్స్ బాబు గారు. 60 సీన్లు తీస్తేనే ఒక సినిమా అవుతుంది. 2 కుటుంబాలు కలిస్తేనే ఒక పెళ్లి అవుతుంది. నా అనాలిసిస్ ప్రకారం మీ ఫ్యామిలీకి ఒక ఫిల్మ్ఫేర్ అవార్డు, 2 వంశీ బర్కిలీ అవార్డులు ఇవ్వాల్సిందే. అంటే నాన్న మంది చాలా మంచి ఫ్యామిలీ అని వాళ్ళ ఉద్దేశం కదా. నాది బేటీకి మాది కళ్ళలో పెట్టి దేకాం. మీది కూడా మీది కళ్ళలో పెట్టి దేకండి. ఒకసారి చేశాక నా కూతురు కంటే బాగా చూసుకుంటాను. సీను పెళ్లి ఓకే అయితే మేమందరం తిరుపతికి వస్తామని మొక్కుకున్నాం. శైలును కూడా మాతో పాటు తీసుకెళ్తాం. మీ అమ్మాయి మీ ఇష్టం బావగారు. తిరుపతిలో గుండు కొట్టించుకుంటావా? బరువుగా ఉంది కదా. మేము చూసుకుంటాం. బావోయ్ ఇదే బావ మన పెట్టే. బామ్మర్ది ఈ తూరి రైల్లో పడి ఆడుకోమై చేసుకుంటాను. మన పెళ్లికి యాటము ఉండదు. అసలు ఉండదు బావ. అవును గాని పెళ్లి కూతురారా? బావోయ్ అదిగో పెట్టెలెక్కుతుంది బావా. ఆడపి ఎత్తనేవి అక్కడ దొరికింది బావ టికెట్. దమ్మురా కొడక మా ఎమ్మాడా మనం విన్నా. రెడీ. సుజాత, సీను నా మాటలకు విలువిచ్చి వాడి ప్రేమను పక్కన పెట్టి నేను చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. తప్పు చేస్తున్నావు శైలు. నాన్న కన్విన్స్ చేస్తున్నానని చెప్పి మోసం చేస్తున్నాను. నేను ప్రేమించిన అమ్మాయిని నువ్వేం చెప్పారు? బాబాయ్ అది కాదు. నాకంతా అర్థమైందిరా. నువ్వు చెప్పిన అబద్ధం వల్లే కదా అన్నయ్య నువ్వు అందరం హ్యాపీగా ఉన్నాం. ఆ సంతోషాన్ని పాడు చేయకు. దాన్ని అలాగే కంటిన్యూ చేయి. తర్వాత జరిగి తర్వాత చూద్దాం. సరేనా? రే రామారావు, అన్నయ్య. టైం అవుతోంది. రండి. బాయ్ బాయ్ బాయ్. నువ్వు కూడా త్వరగా వచ్చేరా. సరే నాన్న, ఆ పని చూసుకుని నేను నెక్స్ట్ ట్రైన్ లో వచ్చేస్తాను. బాయ్ బాయ్. హలో రేయ్, పిఆర్ కూతుర్ని తెచ్చి నా కొడుక్కిచ్చి పెళ్లి చేస్తానని చెప్పి నీకు పెళ్లి సంబంధం సెట్ చేసుకుంటావా? రేయ్ రౌడీ వెదవు నీకెన్ని తెలివితేటలుంటే లవ్వర్ని నాకెన్నుండాలరా? తెలుసురా, నువ్వు బలమైనోడివి, నేను తెలివైన వాణ్ణి. అందుకే నిన్ను సెంటిమెంట్ తో కొడుతున్నా. అర్థం కాలేదా? వెనక్కి చూడు. అన్ని ఇప్పుడే తినాలి. ఈ ఫ్యామిలీ ఏమైనా ఇంట్లో దగ్గరుకున్నది. వీళ్ళు కనుక మనం చూసినారంటే మొత్తం డబ్బులు వేసిపోతాది. ఆ ఎమ్మిని చూడకుంటే వారే గాని వీళ్ళున్నారు. వీళ్ళు పోయినాక కలుస్తాం. ఎనీకి పోదాం. ఏమైందన్నా? ఏమైంది? దీనికి నాకు యాలికుండదని చాకులు నాలుగులు చెప్తాడు. ఏయ్, ఏదో డబ్బులున్నాయి కదా అని గొలకొద్ది గ్రామాన్ని దత్త తీసుకున్నాం అనుకున్నాను. నిన్న మధ్యాహ్నం పంపు సెట్ దగ్గర దీన్ని గోకేవంట. దురద పుట్టింది కాబట్టి గోకాను. తప్పేంటి? నాకు దురద పడుతుంది. గోకుతావా? ఎస్.
దత్తత తీసుకోవడం అంటే రోడ్లు రంగులో వేసి వెళ్ళిపోతారనుకున్నా